నరులను పరిశీలన చేయుచున్నాడు. చూడండి, దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదిగో నేను ఆకాశము నుంచి నేను పైనుంచి చూస్తున్నాను, ఒక వివేకము కలిగి నన్ను వెతికే వారు ఉన్నారేమో అని చెప్పి నేను చూస్తా ఉన్నాను. నన్ను ఎదుగుతున్న వారు ఒకవేళ భూమి మీద ఉన్నాడేమో అని చూస్తున్నాను, ఒక్కడు వెతకట్లేదు. మనం కూడా చర్చకు వస్తున్నాం కానీ దేవుడిని ఎదుగుతున్నామా అంటే వెతకట్లేదు. ఎందుకు అంటే మనకు ఖాళీ లేదు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత బిజీ. ఈ రోజు దేవుడినే కనుక ఎదుగునట్లయితే, మనిషి దేవుణ్ణి ఎదగడంలో బిజీగా ఉన్నట్లయితే, దేవుడితో జీవించడానికి బిజీగా ఉన్నట్లయితే, ఈ రోజు మనిషి దేవుడు ఖచ్చితంగా వాటికి దొరికితాడు. దొరకలేదు అంటే మనిషి ఏం చేయట్లేదు, దేవుణ్ణి వెతకట్లేదు. ఆయన చూస్తున్నాడు అక్కడ. మరి మనిషిని దేవుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను ఒక వివేకము కలిగిన ఎదుగు వారు ఉన్నారేమో అని చూస్తే నాకు ఎక్కడ కనిపించట్లేదు. మరి కనిపించట్లేదు అంటే మరి ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎంతమంది భక్తి చేసేటువంటి వారు ఉన్నారు. మరి నేను అందరి సన్నిధి ఆలోచన చేయాలి కదా, మనం చేయాలా లేదా? ఆలోచన చేయాలా లేదా? మరి మనం అందరమే బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం. మరి దేవుడేమో ఎలాగంటున్నాడు, ఒక్కడైనా నన్ను ఎదుగుతాడేమో అని చూస్తున్నాను అని అంటే, మన పనుల్లో బిజీ, మన పనుల్లో, మన వ్యవహారాల్లో, మన జీవితంలో అయ్యో పొద్దున్న లేసి నేను చేలోకి వెళ్ళిపోవాలి, అయ్యో పొద్దున్న లేసి వ్యాపారానికి వెళ్ళిపోవాలి అని మన యొక్క బిజీ షెడ్యూల్లో మనం పరుగులు తీస్తూనే ఉంటాము. ఇక్కడ దేవుడు ఒకటే స్టేట్మెంట్ మనకు ఒకటే ఇచ్చాడు. ఏమన్నాడు అంటే, నన్ను ఎదిగే వారి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఎదిగేవారు ఒక్కరైనా ఎదిగితే, ఈరోజు ప్రతి మానవుడు కూడా దేవుడిని కనుక ఎదిగితే ఖచ్చితంగా కనిపిస్తాడు. ఖచ్చితంగా ఎలాంటి వాడైనా, ఏ మానవుడైనా, దేవుడా నువ్వు ఉన్నావంట, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నాకు కనిపించు, నాకు దర్శనం నువ్వు. ఇక నిన్నే ఎదుగుతున్నాను, నేను కేవలం నిన్నే ఎదుగుతున్నాను. ఓ పరమ తండ్రి, ప్రభులు ప్రభువా, రాజుల రాజా, ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడా, నువ్వు ఎక్కడున్నావో నాకు దర్శనం ఇవ్వు. నీ కోసం నేను వెతుకుతూనే ఉంటాను. నువ్వు కనిపించే వరకు వెతుకుతూనే ఉంటాను. రాత్రులు నిద్రపోకుండా నీ వైపు చూస్తూనే ఉంటాను. నువ్వు ఏ కోణంలో నాకు కనిపిస్తావో, ఎక్కడ నాకు కనిపిస్తావో, ఎక్కడ నాకు దర్శనం ఇస్తావో అని చెప్పి మానవుడు దేవుని కొరకు ఎతకడం ప్రారంభించాలి. మానవుడు దేవుడి కొరకు వెతుకుతూ పరుగులు తీయాలి. ఎలాంటి పరిస్థితుల్లో నేను దేవుని ఎదగొచ్చు. అందుకే మేకా చెప్తాడు, మేకా గ్రంథంలోకి వచ్చినట్లయితే, ఆ మేకా గ్రంథంలో 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం పరిశీలన చేస్తే, దేవుని ప్రియమైనటువంటి వారా, అక్కడ మనకి కొన్ని మాటలు సెలవిస్తూ ఉంటాడు. మేకా గ్రంథమంతా 7వ అధ్యాయము 5వ వచనాలు ఇలా చూడండి ఒకసారి. అక్కడ కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం పెట్టుకున్నాడు, కుమార్తె తండ్రిని కోడలు అత్తమీదికి. ఇక్కడ మేకా గ్రంథకర్త ఒక అనుభవపూర్వకంగా ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని పైన వెతకడము ఆపు చేసి మనుషులతో కనెక్షన్స్ ఎక్కువగా మనం పెట్టుకుంటూ ఉంటాం. నమ్మకం బిడ్డా, నీ గుట్టు ఎలా బయటికి వెళ్ళింది? నువ్వెవరికి చెప్పావు, ఎవరు చెప్పాలనుకున్నావు, ఎవరు నీకు దగ్గరగా ఉన్న స్నేహితులు ఉన్నారో, ఎవరు నీ ముఖ్య స్నేహితులై ఉన్నారో వారికి చెప్తా ఉన్నావు. వారికి చెప్పడం వలన ఏమైంది? ఈ యొక్క విషయము ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఈ విషయం బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు, నన్ను ఎదగడం మానేసి నా వైపు ఉండడం
ఉండడం మానేసి నా వైపు నన్ను ఎతకడంలో వీరు బిజీగా ఉండడం మానేసి వీరు చేసే పనులు ఏంటంటే ముఖ్య స్నేహితులు ఉంటారు వీళ్ళకి. ఎవరుంటారండి మనిషికి? అండి నా ప్రాణ స్నేహితుడు అండి, వారంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ స్నేహితురాలండి, ఈవిడికి నేను ఏదన్నా చెప్పానంటే నా గొంతులో ఉన్నట్లే అని అంటావు. ఏమంటాం మనం? నేను ఏదైనా నా సీక్రెట్స్ అన్ని తన దగ్గరే ఉంటాయండి, నా సీక్రెట్స్ అన్ని తన దగ్గరే ఉంచుతానండి. నేను ఏం చెప్తుంటాం మనం? మన ముఖ్య స్నేహితులు ఎవరండి? భూమి మీద కొంతమంది ఉన్నారు, వాళ్ళేనండి మనకు బయటకు తీసేది. దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, ముఖ్య స్నేహితుల్ని నమ్మకం చెప్పేశాడు, క్లియర్గా చెప్పాడు. నీ ముఖ్య స్నేహితుడు అనుకుంటున్నావే, నీ ప్రాణము అని అనుకుంటున్నావే, నీ ప్రాణానికి ప్రాణము అని అనుకున్న వాళ్ళే నీ ప్రమాదకరం. హల్లెలూయా. ఎవరు నీకు ప్రమాదకరము అని అంటే, దేవుని పిల్లరా, నువ్వు బాగా తాగి లేదంటే చెడుతనంలో ఉండి చెడుగా తిరుగుతూ ఉన్నప్పుడు, నీ వ్యవహారంలో నువ్వు బిజీగా ఉన్నప్పుడు ఎవ్వరూ నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ యొక్క బంధువులు వచ్చి అంటారు, అరే బాబు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏ అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు కదా అని అంటారు. మనం అనుకుంటాం మన మీద ఏదో ప్రేమ ఉండి మనం మంచి చేయాలని అని అనుకుంటాం, కానీ నిజంగా నువ్వు మంచిగా ఉండి మంచిగా డెవలప్ అవుతుంటే నువ్వు ఎప్పుడు పడతావా అని చూస్తావు. ఎప్పుడు నీ జీవితం కింద పడిద్దా అని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాట చెప్తున్నాడు, నా ప్రాణానికి ప్రాణ స్నేహితుడు అనుకుంటున్నావే. ఈరోజు అవ్వ కూడా అలాగే అనుకుంది. బైబిల్లో మొట్టమొదట దేవుడు నిర్మించిన మనుషుల్లో ఒక మనిషి ఏమనుకున్నదంటే, నాకు పాము చాలా ప్రాణము అని అనుకున్నది. ఏమనుకున్నదండి పాముని? ప్రాణము. ఎందుకంటే నా ప్రాణ స్నేహితురాలు, దేవుడు వద్దన్న పనితో నాతో చేయిస్తుంది కాబట్టి ఈ పాము నా ప్రాణము అని అనుకున్నది. ఆ పాము స్నేహితురాలు అని అనుకున్నది. ఆ రోజుల్లో పాముకి దేవుడు స్వరాన్ని ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇస్తే గర్వించింది పాము. గర్వించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చేసిన పని వల్ల ఇక్కడ ఒక వ్యవస్థే పాడైంది, నువ్వు చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక వ్యవస్థే దెబ్బతినింది. కాబట్టి పాముకి ఏం చెప్పాడంటే, నీకు ఇక చెవులు తీసేస్తాం. చెవులు ఉంటాయా పాముకి? చెవులు ఉంటాయా? పాముకి చెవులు ఉంటాయా? ఉండవు. పాముకి చెవులు ఉండవు. నువ్వు మాట్లాడే ప్రతి మాట అయిన పడుతుంది తనకి. అదే దాని విచిత్రం. నాలుగుతో స్పర్శ కనుక్కుంటుంది. నాలుగుతో నువ్వు ఎక్కడున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో తన శరీరం అంతా కూడా, తన శరీరాన్ని అంతటికి కూడా సప్త స్వరములు అన్ని వినబడదు. అంటే అర్థం ఏంటంటే, దాని చెవులు శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయని. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు, నీ చెవులు తీసేస్తున్నాను చేసిన తప్పు వల్ల, నీ కాళ్ళు తీసేస్తున్నాను కడుపుతో పాకుతాము. దేవునికి స్తోత్రం. దేవుడి ముఖ్య స్నేహితులు అనుకుంటున్నావు చూసావా, వారిని ఉంచుతూ ఉన్నారు. దేవుణ్ణి వెతకడము ప్రారంభించు, దేవుని వెతి తిరగడం ప్రారంభించు, దేవుణ్ణి చూడడం ప్రారంభించు, దేవుణ్ణి వెతకడంలో బిజీగా ఉండు. దేవుడు కనుక్కునే వరకు, దేవుడు నీకు దర్శనమిచ్చే వరకు, దేవుడు నీకు కనిపించే వరకు. హల్లెలూయా.